ఇంకా వేరే రకం సామాజిక వర్గాల్లో కూడా కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సామాన్యుడికి నాకు, ఎందుకంటే పార్టీ పెట్టిన కాడి నుంచి కష్టపడుతూ వచ్చాం. తర్వాత ఇక్కడ మన కష్టం చూసిన నాకు జెడ్పీటీసీ కూడా ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినప్పుడు ఈ మండలంలో నేను ఇంటింటికి ఆరోగ్యం కూడా వెళ్ళి ఓటు అడిగితే నాకు 16,000 ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఈ మండలం. మైలవరం అంటే ఎన్ని వేలు వచ్చినాయి సుమారు? 38,000 16,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే వన్ సైడ్ ఇంకా ఆ తర్వాత కూడా మనం పార్టీ సేవలోనే ఉన్నాం, కానీ ఇంకా ఏదో రకంగా ఎక్కడ కొనలేము. ఇవన్నీ మరి సీఎం గారి దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకే తెలియదు, కానీ రిపోర్టు వెంబటనే ఎట్లా అంటే మేము ఇక్కడే కూర్చుంటూ ఉంటాం. అది వరకు కూడా ఇక్కడ ఆఫీస్ అంటే ఇప్పుడు వేరే ఆఫీస్ తీసుకున్నాం, ఇక్కడే కూర్చుంటూ ఉంటాం. ఇట్లా ఫోన్ చేస్తే అయిపోయాక కూడా కొంచెం ఏదో మిమ్మల్ని రామంటున్నారండి బయోడేటా తీసుకొని, అంటే నాకేం బయోడేటా ఉందమ్మా, నేను ఎందుకు దేనికమ్మా అంటే కాదండి అంటే సార్ రామంటున్నారు, ఒకసారి ఆఫీస్కి రామంటున్నారు అంటే సీఎం మోహన్లా అయిపోయాక ఆఫీస్కి రెండోసారి ఒకసారి తాడేపల్లి మన కూర్చునిపల్లి రోడ్లో ఉంది కదా అక్కడ అమ్మ అంటే సరేలే వస్తానమ్మా అంటే నా దగ్గర అయితే ఏం బయోడేటా లేదంటే మీరు గెలిచారు కదండి ఆ సర్టిఫికేట్ ఇచ్చారా అన్నారా? ఇచ్చారమ్మా. సరే అలా జిరాక్స్ ఒకటి తీసుకోండి. సరేనండి అసలు జిరాక్స్ కూడా తీసుకోవాలి, దాల్సిన అవసరం మనకి. అందువల్ల సరేనని వెళ్ళాం. ఇప్పుడు మా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ గారు నేను ఇద్దరం వెళ్ళాం. మా ఇంకో ఫ్రెండ్ది కారు ఉంటే సరే మా అన్నీ చిన్న చిన్నవి వాళ్ళు అర్జెంట్గా రండి అంటే సరే మా ఫ్రెండ్ కారు వేసుకొని వెళ్ళాం. అది రమేష్ గారు ఫోన్ చేశారండి అప్పుడు? రమేష్ గారు మేము విజయవాడ దగ్గరికి వెళ్ళాక మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు. ఎక్కడ ఉన్నారంటే విజయవాడ వస్తామని అట్లా చెప్పారంటే సార్ విజయవాడ మీరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి, గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి అక్కడ గాడులే అన్నారు. ఇంకా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ నుంచి డైరెక్ట్ సీఎంఓకి వెళ్ళిపోయాం. సార్ ఎలా ఉంది అంటే ఫ్యామిలీలో మీ మిస్సెస్ అవ్వచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అత్తమ్మ అవ్వచ్చు, కొద్దిగా ఎమోషనల్ అయ్యారా జగన్ గారి నిర్ణయంతో ఏమన్నా? బాగా. ఎందుకంటే ఎప్పుడు అంటే మనం సీఎం దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగితే నాకు చాలా ఆనందం. అవును, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగటం అంటే అట్లాంటిది మనకి ఎమ్మెల్యే టికెట్ అనే అది చూసి అసలు చాలా టీవీలో చూసిన కాడి నుంచి నాకు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ. ఎందుకని మీకు నాకు చాలా మంది ఫోన్ చేశాను, తిరుపతిలో కూడా మా మనిషి అన్నట్టు అలా ఎందుకని హోల్డ్ చేసుకున్నారు? ఎప్పుడు జనాల మధ్యలో ఉంటారంట మీరు. అవును, పల్సర్ బైక్ ఏదో ఉంటుందంట, అది వేసుకుని తిరుగుతూ ఉంటారంట. అంతే అంతేనా? ఇక 24 hours 24 గంటలు ఎవరు ఫోన్ చేసినా వెళ్తా, అందుబాటులో ఉంటా. మీరే మాట్లాడతారు? నేనే మాట్లాడతా. చేయగలంది అయితే అది అయ్యిద్దంటే చేస్తా. ఎక్కడికి మళ్ళీ ఏదో తప్పుడు రకంగా ఏదో రకంగా ఎవరన్నా చెప్పినా కానీ అబ్బాయి చేయనని చెప్పేస్తాను ముంగలే, నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేస్తాను. నాకు అందుకని ఈ రోజున వైసీపీ అసలు ఏంటండి ఎలా వచ్చారు పార్టీలో మీరు? అంటే ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్ కుటుంబమే. ఓకే. మా నాన్నగారు నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఒక అతను ఫైర్ కానిస్టేబుల్, రెండో అతనేమో ఎంఎస్ చేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే చదువుకున్నారు వాళ్ళు హైదరాబాద్లో. అమెరికా వెళ్ళలేదు. అదే అతను చిన్న అతను. అంటే మీరు ఫుల్ టైం ఇంకా ప్రజలు వదిలేశారు? అంటే ఒక చిన్న 9 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఖాళీగా ఇంకా తక్కువ టాటర్ ఒకటి ఉంది, ఆ పొలాలు చూసుకుంటా. సార్ చెప్పండి, మొత్తమే కూడాను మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు పక్కకెళ్ళిన తర్వాత ఆయన మీద అసంతృప్తి అవ్వచ్చు, ఆయన అంటి పెట్టుకున్న అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా కొద్దో గొప్ప నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ మీ విషయంలో ఎందుకని లేదు అది? అంటే మేమేమో అప్పుడు ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు, ఆయన ఇబ్బంది పెట్టింది లేదు, లేకపోతే ఆయన బాగా గౌరవించాం. మొన్నటి వరకు కూడా ఎవరన్నా టీడీపీలో వెళ్తే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు లేదు మాకు ఆయన కృష్ణప్రసాద్ గారే అంతే, మాకు ఆయన పోటీ, మీ పక్క ఎవరు వచ్చినా ఎదుర్కొన్నా మేము సిద్ధమే అంటే జరిగేది డిబేట్ అది చెప్తాం వచ్చేవాళ్ళం. కానీ సడన్గా వచ్చేప్పటికి మేము అందరం స్టన్ అయిపోయాం. అదే అంటే ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఎలా కలుస్తున్నారు, నియోజకవర్గంలో ఏ విధంగా వెళ్తున్నారు? ఇప్పుడు అయితే
అయితే నేను మొత్తం కాన్సెన్సీ ఇది మొత్తం తిరగటం ఇంకా జీకొండూరు మండలం కొన్ని గ్రామాలు ఆగినాయి ఈరోజు వెళ్తున్నాను. అది ఇంకా ఇది అయిపోయినప్పటినే ఆత్మీయ అంటే మండలవిడిగా పెడుతున్నాను. మండలవిడిగా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటున్నాను. ఈ కార్యకర్తల మీటింగ్ అయిపోగానే రేపు వచ్చే వారం నెక్స్ట్ వారం నుంచి రెడ్డిగూడి మండలం నుంచి డోర్ టు డోర్ అంటే మైలవరంలో వైసీపీ వల్ల ఎంత లబ్ధి చేకూరిందండి ఆర్థికంగా ప్రజలకు? సుమారు మా మండలానికి 100 కోట్లు 200 కోట్లు అలాగా అలా వచ్చేసి రకరకాలుగా వచ్చింది, చాలా రకాలుగా.